ఇక జానకి మాత్రం గట్టిగా ఏమండి అని పిలవగానే పరిగెత్తుకుంటూ ఏమైంది జానకి అని అంటూ రఘురాం వెంటనే ఆద్య చేతిలో ఉన్న వీడియో క్లిప్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అంతలో ఏమైంది అన్నయ్య అలా ఉన్నాడో అనే విధంగా అంటూ శివరాం కూడా వచ్చి చూసేసరికి ఇద్దరు షాకింగ్గా అలానే ఉండిపోతారు. ఇక వెంటనే రఘురాం మాత్రం రూమ్లోకి వెళ్ళి గన్నుని తీయబోతూ ఉంటే ఇక జానకి కంగారు పడిపోతూ ఉంటుంది. వెనుకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమండి వద్దండి, నేను చెప్పేది వినండి, ఈరోజు నేను వదిలిపెట్టను జానకి. ఇన్నాళ్ళు కూడా మౌనంగా ఉండిపోయాను, కానీ నా కూతురు జోలికి వచ్చిన ఆ కోచ్ని మాత్రం నేను వదిలిపెట్టను, ఈరోజు చంపి తీరుతాను. అవును వదినమ్మ, మీరు అడ్డు చెప్పకండి, వాడికి తగిన శాస్తి జరగాలంటే వాడు ఈ భూమి మీదే ఉండకూడదు. అన్నయ్య తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, పద అన్నయ్య మనం వెంటనే వెళ్ళాలి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం అందరి ఫోన్లలో కూడా వీడియో క్లిప్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే ఏమైంది అందరూ అలా చూస్తున్నారు అనే విధంగా అనుకుంటూ ఉండగా ఛాయ వెంటనే వీడియో క్లిప్ని తీసుకుని వచ్చి రామలక్ష్మికి చూపించగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. రామలక్ష్మి ఆ వీడియో క్లిప్ని అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక శౌర్యకి మాత్రం ఏం అర్థం కాదు. వెంటనే ఇక ప్రిన్సిపల్ సార్ వచ్చి మీరు ఇలాంటి వారని అనుకోలేదు, అసలు మీకు సన్మానం కాదు కదా, మీకు ఉత్తమ అవార్డు ఇవ్వటం కూడా వృధా ప్రయాస అనే విధంగా చెప్పగానే అసలు ఏమైంది సార్, ఎందుకు అందరూ కూడా నన్ను అదోలా చూస్తున్నారు, అసలు ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉంటే ఏం జరిగిందా మీరే చూడండి అని అంటూ ప్రిన్సిపల్ సార్ వెంటనే శౌర్యకి వీడియో క్లిప్ని చూపించగానే షాక్ అయిపోతారు. ఇక రామలక్ష్మి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు సార్ నా జీవితాన్ని ఇలా ఆడుకోవాలని ఎందుకు చూస్తున్నారు, నా జీవితాన్ని మీరు పాడు చేయాలని చూశారు, కానీ ఇప్పుడు అందరి ముందు ఇలా అందరికీ తెలిసేలా మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు సార్, ఎందుకు సార్ ఇలా చేశారు అనే విధంగా అంటూ బాధపడిపోతూ శౌర్య చెంప పగల కొట్టగానే శౌర్య మాత్రం అలానే చూస్తూ ఉండిపోతాడు. మిమ్మల్ని నేను ఎంత నమ్మాను సార్, కానీ మీరు మాత్రం మీరు ఎలా చేయాలనిపించింది సార్, నేను కూడా అనే విధంగా అంటూ బాధపడిపోతూ పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం మీరు ఇక కోచ్గా పనికిరారు, మీరు మా కాలేజ్లో కోచ్గా మీరు చెప్పకూడదు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాము, ఏ స్కూల్లో కూడా మీరు చెప్పడానికి వీల్లేదు అని అంటూ సర్టిఫికెట్ని శౌర్య మోహాన కొట్టగానే వెంటనే శౌర్య బాధపడిపోతూ ఇక వెంటనే ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. రామలక్ష్మి ఆగే లేదు, ఇక నేను బ్రతకను, నా పరువంతా పోయింది, నేను చచ్చిపోతాను ఛాయ, నేను ఉండను, వద్దు రామలక్ష్మి, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు, ఎంతైనా కోచ్ సార్ని నువ్వు ప్రేమించావు, కానీ కోచ్ సార్ ఇలా ఆలోచిస్తారని నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను, అసలు సార్కి ఏమైంది, ఎందుకు ఇలా చేయదలుచుకున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా తెలియట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు నేను ఎవరికి నేను ఎలా మొహం నేను ఎలా మొహం చూపించుకోవాలి, లేదు నేను బ్రతికుండను అని అంటూ పరిగెత్తుకుంటూ రామలక్ష్మి వెళ్తూ ఉంటే ఇక అంతలో రఘురాం ఎదురుగా వచ్చి ఆగుతాడు. అమ్మ రామలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాన్న అది అనే విధంగా అంటూ ఉంటే అంతా తెలిసిందమ్మా, నీకేం కాదు, మీ నాన్న నీకు తోడుగా ఉన్నాడు, పద అమ్మా అని అంటూ రామలక్ష్మిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం ఇంట్లో కూర్చొని శౌర్య చాలా బాధపడిపోతూ ఉంటాడు. వాడు చేసిన ఒక తప్పుకి నేను నిందలు పడాల్సి వస్తుంది, నన్ను రామ అసహ్యించుకుంటుంది, ఇప్పుడు రామాను అందరూ ఏమనుకుంటారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయినా నన్ను రామ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, వాడి వల్ల అందరి దృష్టిలో నేను తప్పుగా మిగిలిపోయాను, రామ నన్ను కొట్టింది అనే విధంగా అంటూ గుర్తు చేసుకొని శౌర్య బాధపడిపోతూ ఉంటాడు. ఇక అదే సమయానికి శౌర్య ఇంటికి శివరాం రఘురాం ఇద్దరు వస్తాడు. వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటే డోర్ని బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. రేయ్ నువ్వు అసలు మనిషివేనా, అసలు నీకు ఇలా ఎలా చేయాలని అనిపించింది, నిన్ను ఎంత కుటుంబం అంతా నిన్ను ఎంత నమ్మారు, కానీ నువ్వు ఇలా మోసం చేస్తావని అనుకోలేదురా అని అంటూ శివరాం వెంటనే చెంప పగల కొడుతూ ఉంటాడు.
ఇక రఘురామ్ మాత్రం గనిని తీసుకొని వచ్చి అలా శౌర్య తలపై పెట్టగానే అప్పుడు వెంటనే శౌర్య తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి వద్దు, మీరు ఏం చేయకండి, మీరెందుకో ఇంతలా ప్రయాస చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడు నా కొడుకు కాబట్టి. ఏంటి, ఇతను మీ కొడుకా? ఏదో నా కొడుకు తప్పు చేసి ఉంటాడు, కానీ ఇంత పెద్ద శిక్ష నా కొడుకుకు వేయకండి, నన్ను క్షమించండి సార్. మీ కొడుకు ఇతనే అన్న విషయం మాకిన్నాళ్ళు కూడా ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం రాలేదు, చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు నా మొహం చూసి మీరు వదిలేసేయండి, కానీ మీ మొహం చూసి మేము ఎలా వదిలేయాలి? ఈరోజు నా కూతురి పరిస్థితి అందరి ముందు ఏ విధంగా మారిపోయిందో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మరి దానికి బాధ్యులు ఎవరు? అప్పుడు వెంటనే ప్రశాంత్ వస్తాడు. వాడు చేసిన పనికి నేను చేసుకోను అని అనట్లేదు కదా అంకుల్. మావయ్య గారు, నేను పెళ్లి చేసుకుంటాను రామలక్ష్మిని. రేపే పెళ్లి ముహూర్తం పెట్టించండి. గుళ్ళోనే అవసరమైతే రామలక్ష్మి మెడలో నేను తాళి కడతాను అని ప్రశాంత్ చెప్పగానే శౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సరే బాబు, మీ మాట కోసం నేను వెళ్తున్నాను, కానీ వీడు మాత్రం ఆ పెళ్లిలో కనపడకూడదు. రేపే ముహూర్తం పెట్టేస్తాను. మీరు నా కూతురి మెడలో తాళి కట్టాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ప్రశాంత్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంత త్వరగా రామ నా సొంతం అవుతుందని అనుకోలేదు. ఎలా అయితే ఏంటి, వాడు అందరి దృష్ట్యా తప్పుగా మారిపోయాడు. లోకమంతా తప్పు పడుతుంది, కానీ ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ అనలేరు, ఎందుకంటే రామలక్ష్మి నాకే సొంతం కాబట్టి అని విధంగా అనుకుంటూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే అంతలో ఎందుకురా ఇలా ఎందుకు చేసావురా అని విధంగా అంటూ బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రశాంత్ తల్లిదండ్రులు రే ఆగరా అని శౌర్య ప్రశాంత్ని అనగానే ఏంటి, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇదంతా చేసావు, ఎందుక రామలక్ష్మిని సొంతం చేసుకోవడానికి, రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికే ఇలా చేశాను, కానీ నీపై నువ్వు నింద మోపుకున్నావు, అది నాకు ఆయుధంగా మారింది. ఇప్పుడు రామలక్ష్మి నా సొంతం కాబోతుంది, అలా ఎవ్వరూ ఆపలేదు అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు మాత్రం రామలక్ష్మిని ఇంట్లోకి తీసుకొని వచ్చి జానకి అని పిలవగానే అందరు కూడా వస్తారు. ఏంట్రా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుందిరా అని సుందరమ్మ అంటూ ఉంటే అమ్మ రేపే రామలక్ష్మికి ప్రశాంత్కి గుళ్ళో పెళ్లి చేస్తున్నాము అనే విధంగా చెప్పగానే ఇక రామలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటండి మీరు అంటుంది? అవును జానకి, ఇక్కడ ఎలాంటి మార్పు లేదు. రేపు జరిగే కార్యక్రమానికి అన్ని దగ్గరుండి ఏర్పాట్లు చేయి జానకి అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రామలక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది రూమ్లో. అప్పుడు ఆద్య వస్తుంది. రామ అని ఏంటో వెంటనే భుజం తట్టగానే ఆద్య అని ఏంటో ఆద్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రామలక్ష్మి నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి ఆద్య, నువ్వు ఇదంతా శౌర్య సార్ చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? అదే నిజం ఆద్య, నా కళ్ళతో నేను చూశాను. ఒక్కోసారి నువ్వు చూసే ఆ కనులు కూడా మనల్ని మోసం చేస్తాయేమో. ఒక్క క్షణం నువ్వే ఆలోచించు రామలక్ష్మి. మోసం కాదు ఆద్య, శౌర్య సార్ తప్పు చేశారు ఆద్య, తప్పు చేశారు అని విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటారు. నాకెందుకో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది రామా అని విధంగా ఆద్య అంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతుంది.